ఇక సింగ్ నగర్ దగ్గర పరిస్థితి చూద్దాం. 3 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది సింగ్ నగర్. మొదటి అంతస్తు వరకు కూడా వరద నీరు చేరిపోయింది. సింగ్ నగర్ లో ఇప్పటి వరకు 2,76,000 మంది వరద బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. లారీలు, టెంపోలు, ట్రాక్టర్ల నిండా ఎప్పటికప్పుడు ఆహార పొట్లాలను వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర మనం చూస్తున్నాం ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్. చిన్న పిల్లలు కూడా అక్కడ వరద నీటిలో ఉన్న దృశ్యాల్ని, పాలు, ఆహార పొట్లాల్ని ఎప్పటికప్పుడు వారికి అందజేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆహారం కోసం స్థానిక ప్రజలంతా అల్లాడిపోతున్న పరిస్థితి. కొందరు బాధితులకైతే ఇంకా ఆహారం అందట్లేదని చెప్తున్నారు. హెలికాప్టర్, డ్రోన్ల సహాయంతో అందరికీ కూడా ఆహారం అందించేలా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడలోని సింగ్ నగర్ లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకైతే తాగునీరు కూడా చేరని పరిస్థితి. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు, వాటర్, ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తోంది. లక్షలాది మంది బాధితులు ఉండడంతో ఈ ఉదయం నుంచి కూడా ఆహార పంపిణీని స్పీడప్ చేశారు. అయినప్పటికీ కొంతమందికి ఇంకా ఆహార పొట్లాలు చేరని సిచ్యువేషన్. పలు కాలనీలకు ఇంకా తాగునీరు కూడా చేరలేదు. 2 రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయడం లేదు. రైట్, మా ప్రతినిధి హసీనా సింగ్ నగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, చెప్పండి, ఇప్పటికే కూడా ఆహారం, నీళ్లు అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి సహాయక కార్యక్రమాలను ఇంకా స్పీడప్ చేస్తూ ఉంది అందరికీ కూడా ఆహారం అందించడానికి? అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకా ఎంతమంది ఆ లోపల కాలనీస్ లో, ఇళ్లలో ఇరుక్కుపోయినారు? నేను ప్రజెంట్ సింగినగర్ కాలనీ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఉన్న అటు ఫ్లైఓవర్కి అటు కింద ఉన్న మొత్తం ఏరియా అంతా కూడా మునిగిపోయింది. దాదాపు 5 అడుగుల వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం అందరూ కూడా పబ్లిక్ ఇక్కడ చూడొచ్చు, అందరూ కూడా ఇళ్లలో నుంచి కొంచెం వాటర్ రేస్ తగ్గింది కాబట్టి మొత్తం అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది వాళ్ళ బంధువులు ఇళ్లకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే, మరి కొంతమంది ఫుడ్ తీసుకోవడానికని మళ్ళీ వస్తున్నారు. ఇంట్లో ఒక 10 మంది ఉంటే దాంట్లో ఒక 2 అబ్బాయిలు లేకపోతే ఒక అబ్బాయి వచ్చి ఫుడ్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్, అలాగే కొంచెం ఫుడ్కి సంబంధించిన ఏదైతే ఇక్కడ కొంతమంది దాతలు కూడా వచ్చారు. అలాగే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ నీటి సరఫరా అవన్నీ చేస్తుంది. అయితే మొత్తం అంతా ఇక్కడంతా మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అంతా కూడా నిన్న మొన్నటి వరకు మనం అంటే వరదకి ముందు మనం చూసుకుంటే ట్రాఫిక్తో ఫుల్ బిజీగా ఉండే ఈ ఫ్లైఓవర్ ఈ రోజు మొత్తం ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న మొత్తం ప్రజలంతా కూడా ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్లైఓవర్ మీదకి వచ్చేసారు. ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నారు. కొంతమంది బంధువుల ఇళ్ళకి బయలుదేరి వెళ్తుంటే, మరి కొంతమంది ఇక్కడ ఏదైతే వాటర్ తీసుకోవడానికి, మిల్క్ తీసుకోవడానికి వస్తున్నారు. చెప్పండి. ఏమండి, మనకి ఏంటంటే ఈ ఏరియాలో 2-3 అడుగులు లోతంటు వరకు ఇల్లు ఉన్నవాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ 10-12 అడుగులు లోతు గల వాళ్ళకి బయటికి రావట్లేదు. ఇక్కడ పడవ రాజరాజేశ్వరిపేట ఏరియాలో, కొత్త రాజరాజేశ్వరిపేట ఏరియాలో మసీదు ఏరియా దగ్గర కనీసం ఒక 20-30 కుటుంబాలు ఇరుక్కుపోయి ఉన్నాయి. వాళ్ళు డ్రోన్ ద్వారా ఫుడ్ అందిస్తున్నారు. ఏమి అలాంటి ఏమి రావట్లేదు. వాళ్ళకి ఏదైనా మంచి జరిగిద్ది. ఇప్పుడు వాళ్ళు ఎటు రాకుండా ఉండిపోయారు. వాళ్ళకి ఏమి అందట్లేదు. ప్రస్తుతానికి ఒక బోటు పరంగా వస్తే వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా కొనుక్కొని తెచ్చుకునే. అంటే ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరి కాలనీలో చాలా వరకు నీళ్లు ఉన్నాయి. అక్కడ నుంచి ఎవరు అధికారులు కూడా లోపలికి వెళ్ళలేదని వీళ్ళు అంటున్నారు. అయితే ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ హెలికాప్టర్ల ద్వారా అందించడము, ఫుడ్ సరఫరా చేయడము, అలాగే డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరా చేయడము, అలాగే ఇక్కడ పోలీసులు కూడా వివిధ జిల్లాల నుంచి కూడా పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇలా ఈ ట్రక్కుల ద్వారా కూడా మొత్తం ఫుడ్ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం అంతా కూడా మెయిన్ గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాటర్ కావాలి. అలాగే గత 2 డేస్ నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి విద్యుత్ సరఫరా లేదు కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా రైల్వే ట్రాక్ దగ్గర నుంచి కూడా అక్కడ మునిగిపోయిన ప్రాంతాల నుంచి కూడా వాళ్ళంతా కూడా రైల్వే ట్రాక్ క్రాస్ చేసి కొంచెం బెటర్ గా ఉన్న ప్లేస్ కి వచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకవైపు సింగ్ నగర్ కాలనీ, సింగ్ నగర్ లో ఉన్న ఫ్లైఓవర్ అంతా కూడా నిండిపోయింది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు ఉన్నాయి.
కాస్త మాకంటే మంచినీళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చు. అధికారులకు ఇచ్చిన రిక్వెస్ట్ సార్, కొంచెం బ్లాక్ నెంబరు బ్లాక్లన్నీ కూడా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు తాగడానికి వాటర్ కూడా ఓకే ఓకే ఇది సిచ్యువేషన్ ఇక్కడ. అయితే మరోవైపు కొంతమంది పేషెంట్స్ కూడా లోపల ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన 108 వాహనాలు కూడా, ఎమర్జెన్సీ వాహనాలు కూడా లోపలికి పంపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హసీనా. అది సింగ్ నగర్ కాలనీలో ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్. లక్షల్లో బాధితులు ఉండడంతో ప్రభుత్వానికి కూడా సహాయక చర్యలు అందరికీ అందేలా చేయడంలో కాస్త కష్టతరం అవుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చాలా మందికి నీళ్ల ప్యాకెట్లు కూడా అందట్లేదు అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. అవి తీసుకోవడం కోసం సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదకి కాస్త వర్షం తెరిపినివ్వడంతో ఇళ్లల్లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఆహార పొట్లాల కోసం వచ్చి అక్కడ పడిగాపులు పడుతున్న స్థానికులను కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచే కూడా ఆహార పొట్లాల పంపిణీ అలాగే నీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.